షాలోమ్ ఎవ్రీవన్. ఐ యామ్ మోహన్, ఏ స్టూడెంట్ ఆఫ్ ద హోలీ తోరా అట్ ఏసీటీసీ సెమినరీ. ఈ వారం తోరా గ్రంథంలో 39వ పర్ష కుకాత్. కుకాత్ అనగా శాసనం లేదా విధి అనే అర్థం. సెఫర్ తోరా నందు ఇది 39వ పర్ష. సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండమునందు ఇది 6వ పర్ష. ఈ పర్ష యొక్క 5వ ఆలియ వాక్యభాగములు సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండము 20వ అధ్యాయం 22వ వచనం నుంచి 21వ అధ్యాయం 9వ వచనం వరకు. ఈ భాగంలో ఇజ్రాయేలీయులు కాదేశు నుండి హోరు కొండకు ప్రయాణిస్తారు. మోషే అహరోనును మరియు అతని కుమారుడు ఎలియాజర్ను కొండపైకి తీసుకెళ్తాడు. అక్కడ యావే ఆజ్ఞ ప్రకారం అహరోను మరణిస్తాడు. అక్కడ అహరోను యాజక బట్టలు ఎలియాజర్కు ధరింపచేస్తాడు మరియు ఇజ్రాయేలీయులు అహరోను కోసం 30 రోజులు సంతాపం వ్యక్తం చేస్తారు. తరువాత అరాదు కనాని రాజు ఇశ్రాయేలీయులపై దాడి చేస్తాడు. ఆయన సహాయంతో విజయం సాధిస్తారు. అయినప్పటికీ ప్రజలు మళ్ళీ ప్రయాణం యొక్క కష్టాలు మరియు ఆహారం గురించి సణుగుతారు. ఎలోహిం మరియు మోషేను నిందిస్తారు. దీనికి శిక్షగా యావే విషపూరిత పాములను పంపగా అవి ప్రజలను కాటువేయగా చాలామంది మరణిస్తారు. ప్రజలు పశ్చాత్తాపపడి మోషేను యావేని ప్రార్థించమని కోరుతారు. యావే ఆజ్ఞ ప్రకారం మోషే ఇత్తడి పామును స్తంభం మీదుగా ఉంచగా దానిని చూసిన వారు కాటుకు గురైనప్పటికీ బతుకుతారు. ఈ సంఘటన ఎలోహిం ఆజ్ఞలకు విధేయత, పశ్చాత్తాపం మరియు ఆయన కరుణ ద్వారా విమోచనం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షాలోమ్ లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.